స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోస్ చూసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఈరోజు ఏంటంటే స్పెషల్ ఆకుకూర అండి. ఇది అరుదుగా దొరికే ఆకుకూర. దీని పేరు శాషలేస్ కూర అంటారు. ఆషాఢంలో తినాలి ఈ కూర. ఆషాఢంలో అంటే మనకి అప్పటికప్పుడు దొరకదు కాబట్టి ఆకుకూరలాయనతో తెప్పించారండి. 10 రోజుల ముందు చెప్తే ఇప్పటికి తీసుకొచ్చారాయన. తీసుకొచ్చిందని అది చిన్నగా ఉంటదండి ఆకు. ఆకు బాగా ఏరాలండి. అది చిన్న చిన్న ఆకు కాబట్టి టైం పట్టేస్తది. ఆకుని ఏరుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళు వడకట్టిన తర్వాత ఒక బాండీ పెట్టి, ఆ బాండీలో 2 స్పూన్లు నూనె పోసుకొని, ఒక స్పూను పచ్చెనపప్పు, ఒక స్పూను మినపప్పు వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి ఎగిపోతేసి పక్కన పెట్టుకొని, అదే బాండీలో ఈ ఆకును వేసి బాగా వేపాలండి. మూత పెట్టకూడదు. మూత పెడితే ఇదేంటంటే చేదుంటదండి. మెయిన్ ఏంటంటే ఈ ఆకు చేదుగా ఉంటదండి. తినడానికి ఇష్టపడరు కానీ తినాలండి. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువున్నాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. నేచురల్‌గా వచ్చే ప్రకృతి సహజంగా వచ్చే చేదండి. మనం తింటే హెల్త్‌కి మంచిది. ఆ ఆకు కూడా చింతపండు వేసి బాగా వేగిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత పప్పులు, పచ్చిమిరపకాయలు ముందు మిక్సీ పట్టేసి, ఈ ఆకు చింతపండు కూడా వేసి బాగా మిక్సీ పట్టేసి ముద్ద చేసుకోవాలండి. మళ్ళీ తిరగమోతండి. బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి గుడ్లు చితకొట్టి వేసి వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు, కొంచెం ఇంగు కూడా ఎయాలండి. ఇంగు ఏంటంటే పచ్చళ్ళకి దేనికైనా ఇంగు వేసుకుంటే మనకి గొంతుకు కాలదండి. అది డైజెస్ట్ అవుతది. అరుగుదల వస్తది. ఇంగు వేసి బాగా వేగిపోయిన తర్వాత ఈ పచ్చి ముద్దను వేసి బాగా వేగనివ్వాలండి. ఆల్రెడీ ఆకు వేగింది కానీ మళ్ళీ వేపితే మంచిదండి. పచ్చడంటే అలాగే చేసుకుంటాం అల్లం పులుసులాగానండి. ఆ పచ్చి ముద్దంతా ఆ ముద్ద మిక్సీ పట్టిన ముద్దంతా బాగా వేగిన తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకొచ్చిన వరకు వేపాలండి. అప్పుడు మళ్ళీ మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మిక్సీ కడిగేసి కడగడం అంటే అదండి పచ్చడి వేసినది ఉంది కదండీ! అది కలిపి వేయమంటున్నాను. అప్పుడు ఆ నీళ్ళు కూడా ఏసి బాగా కలపాలండి. ఆ ముద్ద నీళ్ళు కలపాలి బాగా. కలిపిన తర్వాత ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకొచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి స్టవ్ మీద. ఇప్పుడు మూత పెట్టుకోవచ్చండి. ఆకు వేగినప్పుడు మాత్రమే మూత పెట్టకూడదండి. ఇది దగ్గరికి ఇంకిన తర్వాత తింటే మాత్రం చేదుంటది. రుచంటే ఉండదు. చేదుగా ఉంటే ఇష్టపడరు. కానీ మనకి సైడ్ డిష్‌గా 2, 3 ముద్దలకి పొళ్ళేసుకుంటాం. అలా తింటే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ ఆకు దొరికినప్పుడే మీరు తయారు చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ.